జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. గిరిజనులు ఆదివాసీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు ఆమె. ఇక అధికారంలోకి రావడానికి గిరిజనులను మభ్యపెట్టారని విమర్శించారు. గిరిజనుల అభివృద్ధిపై ఎంత ఖర్చు చేశారో సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన కార్పొరేషన్లో 30 ఏళ్లుగా నియామకాలు లేవన్నారు. గొత్తికోయగూడెంలో 72 కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి R&R ప్యాకేజ్ ఇవ్వకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. జాగృతి సంస్థ ప్రజల కోసం నిరంతరం పోరాటం. ఆ ప్రావీణ్యం పెంచడానికి ఏం చేసినాం ప్రభుత్వాల నుంచి ఆలోచించండి. ఎక్కడ కూడా మనకి స్పెషల్గా కోచింగ్ సెంటర్స్ కనబడట్లేదు. హైదరాబాద్లో ఒక్కటి పెట్టారు ఎస్టీస్కి సంబంధించి కోచింగ్ సెంటర్, కానీ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3, గ్రూప్ 4 మరి గిరిజనులను ఎక్కువ రావాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, ఉన్నకాడికి నింపాలని ఎందుకు ప్రయత్నం జరగడం లేదు? గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగూడెంలో ఇప్పుడు 350 పడకలు ఉన్నది, కానీ కొత్తగూడెం పాపులేషన్కి కనీసం 600 పడకలు అయితే కానీ సరిపోయే పరిస్థితి లేదు. మరి సేమ్ పరిస్థితి ఏ జిల్లాకు పోయి హాస్పిటల్ని చూసినా కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అనే పరిస్థితి ఉన్నది. మందులు ఇవ్వడం లేదు. ఇవ్వకపోతే ఏం చేస్తారు పాపం అక్కడ ఉన్న వాళ్ళు, డాక్టర్లు ఎవరు బయటికి రాయాల్సి వస్తుంది. దాంతో మన పత్రికా మిత్రులంతా కూడా మందులు ఉంటలేవు, సూది ఉంటలేదు, అందరినీ బయటికి పంపిస్తున్నారని రాస్తారు. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న టీచర్లు అయినా సరే, డాక్టర్లు అయినా సరే, కంపౌండర్లు అయినా సరే, మన ANMs అయినా సరే, ఆశా వర్కర్స్ అయినా సరే, శానిటేషన్ సిబ్బంది అయినా సరే, వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఇచ్చేటటువంటి బడ్జెట్ ఇవ్వకపోయేసరికి, అరకొర వసతులు ఉండేసరికి వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక పేషెంట్స్ని ఉన్న దాంట్లో చూసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి కొత్తగూడెంలో మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక గమ్మత్తు వాదన వినబడుతుంది. నిన్నటి నుంచి ఉన్న 3 మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నారు కాబట్టి కొత్తగూడెం జిల్లాను పట్టించుకుంటలేరనే వాదన వినబడతా ఉన్నది. ఒక మంత్రినన్నా ఇక్కడ దత్తత తెచ్చుకుంటే బాగుంటుందేమో, మీ జిల్లా వాళ్ళు తెచ్చుకొని కొత్తగూడెం హాస్పిటల్ని మాత్రం 3 మంత్రులు ఉండడం ఖమ్మం కంటే రేర్.